కొత్తిమీర పుదీనా చట్నీ చేస్తున్నానండి. కొత్తిమీర, పుదీనా, కొబ్బరి, టమాటా, ఉల్లిపాయ, అల్లము, పల్లీలండి, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, కొద్దిగా చింతపండు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, నూనె అండి. పెనం పెట్టాను స్టవ్ పైన. పెనం వేడెక్కాక కొంచెం పల్లీలు వేయించుకోవాలండి. మినపప్పు అండి, పొట్టుతో ఉన్నది, కొద్దిగా ఎండుమిర్చి, కొంచెం చింతపండు, కొంచెం శనగపప్పు, ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేయండి. అల్లం వేగించాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. కొత్తిమీర, పుదీనా అండి కడిగి కోసి పెట్టానండి చిన్న ముక్కలుగా. దీన్ని కూడా వేయించుకోవాలి బాగా. టమాటా అండి, ఉడకడానికి కొద్దిగా వాటర్, నూనె వేయట్లేదు. కొబ్బరి అండి, పప్పులన్నీ వేసేయండి. వేగించి పెట్టుకున్న పప్పులు, కొద్దిగా ఉప్పు అండి, కొత్తిమీర, పుదీనా, ఈ టమాటా కూడా వేయాలండి. చల్లారిన తర్వాత మళ్ళీ మిక్స్ చేయాలి. ఈ ఉల్లిపాయ అండి ఒకసారి ఇలా ప్లగ్ పెట్టి స్విచ్ చేసి మళ్ళీ ఆపేయాలి, మెత్తగా అవ్వకూడదు. తాలింపుకండి కొద్దిగా ఆయిల్ వేయండి. కరివేపాకు, జీలకర్ర, కొన్ని ఆవాలు, చట్నీ రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. ఇది ఇడ్లీకి చాలా బాగుంటుందండి చట్నీ. హెల్తీ చట్నీ అండి, ఎక్కువ నూనె వాడలేదండి. చూడండి, ఇది అన్నంలో కూడా కలుపుకొని తినడానికి బాగుంటుందండి.